నమస్తే. నేను మీ గగన్. ఈరోజు మనతో పాటు ఉన్నారు యలమంచిలి శ్రీకాంత్ గారు. పరిచయం అక్కర్లేని పేరు. అయితే ఆయన జీవితం మనందరికీ తెలిసిందే. కాకపోతే ఈ పేరు, ప్రఖ్యాతి మాత్రమే మనకు తెలుసు. ఆయన ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశారో, ఈ జర్నీ ఎలా ప్రారంభమైందో సార్‌ని అడిగి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థాంక్స్ ఫర్ కమింగ్ టు వైకే టీవీ స్టూడియోస్ సార్. థ్యాంక్ యూ మేడం. మీరు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. సార్, అసలు కబడ్డీకి కేర్ ఆఫ్ అడ్రస్‌గా యలమంచిలి శ్రీకాంత్ అనే పేరు మీరు సృష్టించుకున్నారు. ఆ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. అసలు కబడ్డీకి మీరెలా పరిచయం? చిన్నప్పుడు స్కూల్లో కబడ్డీ స్టార్ట్ చేయడం జరిగింది. నేను కొండపల్లి నాగార్జున స్కూల్లో చదవడం జరిగింది. అక్కడ మా స్కూల్లో గేమ్స్ని బాగా ప్రమోట్ చేసేవాళ్ళు. దాంట్లో నేను ఖోఖో, కబడ్డీ, రన్నింగ్ అవన్నీ చేసేవాళ్ళు. తర్వాత కబడ్డీ అనేది ఇంకా మా పేరెంట్ గేమ్ అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ కబడ్డీ అసోసియేషన్ సెక్రటరీగా మీరు ఎదిగారు. అంటే ఒక సాదా సీదా ప్లేయర్ నుంచి ఆంధ్రప్రదేశ్ కబడ్డీ అసోసియేషన్ సెక్రటరీ అంటే అది నార్మల్ జర్నీ అయితే కాదు. దానికి చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. ఎలా ప్రారంభమైంది సార్ అసలు మీ జర్నీ? నేను ఒకటి బలంగా నమ్ముతాను. ఎలాగంటే నాకు ఆ గేమ్ అంటే ప్రాణం, గేమ్ అంటే ఇష్టం. ఆ ఇష్టం, ఆ ప్రాణంగా ఉండటం, ఆ గేమ్ని అభిమానించడం, ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా సరే ఆ కబడ్డీని వదలకుండా ఉండటం వల్ల భగవంతుడిని నమ్మితే ఎలా ఉంటుందో ఆ గేమ్ కూడా అలాగే నమ్మడం జరిగింది. నేను ఆ గేమే నాకు ఈ స్థాయికి తీసుకొచ్చిందని కబడ్డీ అనేది. అది కబడ్డీ శ్రీకాంత్గా పరిచయం. యలమంచిలి శ్రీకాంత్ కంటే కూడా కబడ్డీ శ్రీకాంత్గా అందరికీ పరిచయం. మీ ఆట పేరే మీ ఇంటి పేరు అయిపోయింది. మీ ఇంటి పేరు కాస్త పక్కకి వెళ్ళిపోయింది అనిపించిందా మీకు ఎప్పుడైనా ఆ ఫీలింగ్? అలానేం లేదు. అందరూ యలమంచిలి శ్రీకాంత్ అని పిలుస్తారు. నాకేంటంటే కబడ్డీ శ్రీకాంత్ అని పిలిస్తే ఎక్కువ ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే చాలా చిన్న కుటుంబం నుంచి వచ్చి ఆ కబడ్డీ నన్ను ఈ స్థాయికి దాకా తీసుకొచ్చింది అనడానికి బలంగా నమ్ముతాను. కాబట్టి నాకు కబడ్డీ శ్రీకాంత్గా చాలా ఇష్టం. ఎలా సార్, అంటే ఈ జర్నీ ముళ్ళబాటగా ప్రారంభమైందా లేదంటే పూలబాటగా ప్రయాణం కొనసాగిందా? అసలు ఏ రోజు అది పూలబాటు కాదండి. కబడ్డీ అంటేనే గేమ్ ఆడేటప్పుడు కానీ తర్వాత ఈ స్టేజ్లోకి రావడానికి కానీ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఏ రోజు అసలు పూలబాట అయితే కాదు, ఇప్పటికీ ముళ్ళబాటే, రాబోయేది కూడా ముళ్ళబాటే. సార్, మీరు చెప్పినట్లుగా కబడ్డీ అంటే మీకు చాలా ఇష్టం అన్నట్లు మీ మాటల్లో అయితే క్లియర్గా తెలుస్తుంది. ఎందుకు కబడ్డీ? అంటే చాలా గేమ్స్ ఉన్నాయి, క్రికెట్ ఇలా చూసుకున్నట్లయితే చాలా ఉన్నాయి. కబడ్డీ ఎందుకు అనే మాటకి మీరు అర్థం ఏం చెప్తారు? జనరల్గా ఫస్ట్ టైం నేను సెలక్షన్కి వెళ్ళినప్పుడు, డిస్ట్రిక్ట్ సెలక్షన్కి వెళ్ళిన పేపర్లో చూసి శ్రీనివాస్ చరణ్ అని మా ఇంటి పక్కనే ఉండేవాళ్ళు, ఆయన నన్ను సెలక్షన్ తీసుకెళ్ళిన. విజయవాడే మాకు కొత్త, మేము చాలా పల్లెటూరు జన్మించి ఇక్కడ రావడం జరిగింది. ఆయన సెలక్షన్ తీసుకెళ్ళినప్పుడు ఫస్ట్ సెలక్షన్ నాకు కబడ్డీలోనే వచ్చింది జిల్లాకి. ఆ తర్వాత నుంచి ఇంకా వై శ్రీనివాసరావు గారని నాకు ఒక గురువు గారు, కానీ నా ఫాదర్ టైప్ నన్ను ఆదరించారు. ఇప్పటికీ నన్ను అలా నడిపిస్తూ ఉంటాడు ఆయన ఇంకా అలా కబడ్డీ ద్వారా జాబ్ సంపాదించడం జరిగింది. ఇంకా ఆయన చూసి ఇన్స్పిరేషన్ అనమాట మాకు. శ్రీకాంత్ గారు, మీలో మాకు చాలా నచ్చిన విషయం ఏంటంటే తల్లి, తండ్రి, గురువు, దైవం అంటారు. కానీ మీరు మీ గురువు గారిని దైవంగా భావించి తండ్రిగా పరిచయం చేస్తూ ఉంటారు. అంటే నేను కూడా చాలాసార్లు విన్నాను, నాన్న అని పిలుస్తూ సంబోధిస్తూ ఉంటారు. ఏంటి ఆ ప్రత్యేక బంధం ఎలా ఏర్పడింది? అది తెలియకుండా ఆటోమేటిక్గా మా ఇద్దరి మధ్య బాండింగ్ అది ఒక ఇంచుమించు 25 years అయిపోయింది. నాకు ఆయన అంటే ఒక ఎమోషనల్. నాకు జనరల్గా మాకు నా నాన్నంటే ఇష్టం. మా నాన్నగారు చనిపోవడం జరిగింది. తర్వాత నుంచి, అంతకుముందు నుంచి కానీ ఎప్పటి నుంచి ఆడేటప్పటి నుంచి కూడా డాడీ అంట ఆయన అలవాటు. నన్ను కూడా ఆయన అలాగే సన్ను ప్రతిరోజు సన్ను, గుడ్ మార్నింగ్ అని స్టార్ట్ చేస్తాడు. నేను ఎక్కడున్నా ఏం చేసినా నా కోసం ప్రత్యేకంగా ఆయన కేర్ తీసుకోవడం జరుగుతుంది. ఎవరైనా గురు శిష్యులు అనేవాళ్ళు ఒక స్థాయికి వచ్చిన తర్వాత వదిలేస్తారు. కానీ నాకు ఆయన ఎప్పటికీ నాకు ఒక తండ్రి సమానులు ఆయన. సో ఒక ఆటగా మీకు ఒక బాట చూపించిన వ్యక్తిని నిజంగా గురువుని తండ్రిగా పరిచయం చేస్తున్నారంటే మీ బాండింగ్ ఎంత స్పెషలో మాకు అర్థమవుతుంది. సార్, అలాగే స్కై ఈజ్ ద లిమిట్ అన్నట్లుగానే స్కై అకాడమీ అని మీకంటూ ఒక అకాడమీ క్రియేట్ చేశారు. ఆ అకాడమీకి కూడా ఒక ప్రత్యేకత ఉంది. అసలు ఎలా పుట్టింది ఆ స్కై అకాడమీ అనేది? నేను 2000 సంవత్సరంలో కబడ్డీ అకాడమీలో ఉన్నానండి. కాకినాడ కబడ్డీ అకాడమీలో ఉండేవాడిని. ఇక్కడ మా గురువు గారు, మా శ్రీనివాసరావు గారు నేర్పించిన తర్వాత నేను కబడ్డీకి అప్పుడు ఉమ్మడి ఆంధ్రాకి నేషనల్ గేమ్స్ కోసమని సెలక్షన్స్ పెట్టడం జరిగింది. అప్పుడు 26 జిల్లాల నుంచి ఒక 16 మందిని, అక్కడ 20 మందిని తీసుకోవడం జరిగింది. అప్పుడు అందులో నేను అక్కడ సెలెక్ట్ అవ్వడం జరిగింది. అకాడమీ అంటే ఏంటంటే రెగ్యులర్గా ఫిట్నెస్, కోచెస్ సమక్షంలో జరుగుతూ ఉంటుంది. అక్కడ సాయి ప్రసాద్ గారు, దుర్గాప్రసాద్ గారు అని మాకు కోచెస్ ఉండేవారు. అక్కడ రెగ్యులర్గా ఉండటం వల్ల ఏంటంటే కబడ్డీ అకాడమీలో ఉంటే కంపల్సరీ ఒక ప్లేయర్స్ తయారవుతారు,
మేము అక్కడ నుంచి ఎన్నో అచీవ్మెంట్స్ సాధించలేదు. అక్కడ ఉండగానే నేను కూడా ఒక డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఎంతోమంది మాతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ జాబ్స్ సెటిల్ అవ్వడం జరిగింది. అకాడమీ ఏంటంటే అందరూ కలిసి ప్రాక్టీస్ చేయడానికి బాగుంటుందని నేను కృష్ణా జిల్లా సెక్రటరీ అవ్వడానికి కారణం మా గురువు గారు సాయి ప్రసాద్ గారు, అకాడమీలో ఉన్న గురువు గారు సాయి ప్రసాద్ గారు. ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకుని ఏంటంటే ఆయన కోచింగ్ ఇన్స్పిరేషన్ నాకు బాగా ఇష్టం. ఏమైందంటే మేము సెక్రటరీ అయ్యడానికి మా కృష్ణా జిల్లా చాలా జీరో స్థాయిలో ఉంది. నేను కృష్ణా జిల్లా సెక్రటరీకి అయ్యాను ఫస్ట్. జీరో స్థాయిలో ఉంది. ఉమెన్ టీం బాగుండేది, జీరో. బాయ్స్ టీం అసలు జీరో ఉంది. అప్పుడు నేను ఒక టోర్నమెంట్ పెట్టి, లోకల్ టోర్నమెంట్, దాంట్లో నుంచి క్రీమ్ని తీసుకుని అప్పుడు స్టేట్ ఛాంపియన్షిప్ కొట్టే విధంగా తయారు చేయడం జరిగింది వాళ్ళు. సార్ అంటే నిజం చెప్పాలంటే మసూలా బీచ్ ఫెస్టివల్లో ఎవరైతే మీరు తయారు చేసిన ప్లేయర్స్ ఉంటారో ఒక రికార్డ్ క్రియేట్ చేశారు. నిజంగా మసూలా బీచ్ ఫెస్టివల్లో హైలైట్ అని చెప్పాలంటే వాళ్ళ ఆట అని కూడా చెప్పొచ్చు. ఎలా సార్ అసలు ఆపర్చునిటీ ఎలా దక్కింది, దాన్ని ఎలా యూటిలైజ్ చేశారు మీరు? అప్పటి వరకు నా జర్నీ ఒకటైతే, మసూలా బీచ్ ఫెస్టివల్ తర్వాత నా యొక్క స్వరూపాన్ని మార్చిన నేషనల్స్ ఏమైనా ఉందంటే, నాతో పాటు మా కబడ్డీ క్రీడాకారుల యొక్క భవిష్యత్తును కూడా మార్చింది ఉందంటే మసూలా బీచ్ ఫెస్టివల్. దానికి కొల్లు రవీంద్ర సార్ గారికి, మంత్రి గారికి ఏ విధంగా కూడా ఆయన రుణం తీర్చుకోలేని మా విధంగా ఆయన టోర్నమెంట్ కండక్ట్ చేశారు. ఎన్నో టోర్నమెంట్స్, నేషనల్స్ చూసాం, కానీ అలాంటి నేషనల్స్ని, అందులో ఆ నేషనల్స్ని నాతో కండక్ట్ చేయించడం సార్, అది మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకోవాలి సార్కి. నాకు తెలిసి సీఎం గారు ఆ టోర్నమెంట్ అయిపోయిన తర్వాత ఒక మెసేజ్ ఇచ్చారు, ట్విట్టర్లో చూశాను. బీచ్ ఫెస్టివల్ అనేది చాలా చాలా గర్వించదగ్గ విధంగా జరిగింది, నేను అక్కడికి రాలేకపోయినందుకు బాధపడుతున్నానని చెప్పి ఒక మెసేజ్ ఇచ్చారు. అది చాలా చాలా హ్యాపీ అనిపించింది. యువతని ముందుంచడంలో కొల్లు రవీంద్ర గారు ఎప్పుడూ ప్రత్యేకత వహిస్తారు. నిజం చెప్పాలంటే యువ కెరటాలు అని ఒక ప్రోగ్రాం లాంచ్ చేసి నిజంగా 2014 నుంచి కూడా అభివృద్ధి స్థాయిలో నడిపిస్తున్నారు. అంటే ఇక్కడ కూడా మీ యువ ప్లేయర్స్లో ఉత్తేజం నింపడానికి ప్రత్యేకంగా ఈ మసూలా బీచ్ ఫెస్టివల్లో కబడ్డీని ఏర్పాటు చేశారని కూడా నేను విన్నాను. అసలు దాని గురించి మీరు ఏమంటారు? రవీంద్ర సార్ బీచ్ ఫెస్టివల్ పెట్టాలనగానే నా కవర్ చేయడం జరిగింది. వెళ్తే ఇలా నేషనల్స్ మామూలుగా స్టేట్ ఛాంపియన్షిప్ చేద్దామన్నారు. కాదు సరే ఇలా నేషనల్స్ చేద్దామని మాట్లాడితే ఇండియాలో ఉన్న అన్ని స్టేట్స్ ఇక్కడికి వచ్చినాయి. కంట్రీలో ఉన్న ఆల్ స్టేట్స్, 29 స్టేట్స్ ఇక్కడ రావడం జరిగింది. ఒక పండగ వాతావరణంలో ఇంతవరకు ఎప్పుడు ఆ విధంగా నేషనల్ జరగలేదని అందరు క్రీడాకారులు కూడా సార్ దగ్గర ప్రత్యేకంగా వచ్చి థ్యాంక్స్ చెప్పుకోవడం జరిగింది. అందులో గొప్పతనం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ మెడల్ సాధించడంతో ఇంకా మాకు హ్యాపీ అయింది. సారు 2 hours పాటు అక్కడే కూర్చుని ఆ పబ్లిక్ అందరినీ కంట్రోల్ చేస్తూ మ్యాచ్ చూస్తాం. అది మాకు అదొక మధురానుభూతి అనమాట మా లైఫ్లో. అది నాకు ఇండియాలో ఒక చైర్మన్ స్థాయి వరకు తీసుకెళ్ళిందంటే కొల్లు రవీంద్ర సార్ చేసిన యొక్క సహాయం కానీ, అటు ఆ నేషనల్స్ చేసిన విధానం కానీ, నేను కూడా నేషనల్స్ చేయొచ్చు అనే విధంగా సార్ నన్ను తీర్చిదిద్దారు. ఎలమంచిల శ్రీకాంత్ అంటే మసూలా బీచ్ ఫెస్టివల్ ముందు ఆ తర్వాత అనేలా మీ జర్నీ ఉన్నట్లు అనిపిస్తుంది. డెఫినెట్గా అండి, అది నాకు ఒక మైల్ స్టోన్ మసూలా బీచ్ ఫెస్టివల్ అనేది. అక్కడ నేషనల్స్ చేయడం అనేది చాలా ఒక గొప్పగానే భావిస్తాను ఎప్పటికీ కూడా. మచిలీపట్నం ఒకప్పుడు మారుమూల ప్రాంతం, కానీ ఇప్పుడు ఎక్కడి నుంచి చూసినా మచిలీపట్నం కంటే ఒక ప్రత్యేక స్థాయి ఉంది. అలాగే మీకు కూడా ఒక ప్రత్యేక స్థాయి అయితే ఏర్పడింది అని మాకు తెలుస్తుంది మసూలా బీచ్ ఫెస్టివల్ తర్వాత. దానికైతే మీరు ఫస్ట్ అంటే జర్నీ స్టార్ట్ అయ్యేటప్పుడు ఏమైనా భయం వేస్తుందా సార్? అంటే మేడం, అక్కడ ఫస్ట్ మేము వెళ్ళి చూసిన రోజు అంతా జంగిల్. అది సార్ నన్ను వెళ్ళి చూసి రమ్మన్నప్పుడు మొత్తం జంగిల్. నీకు ఏం కావాలో చెప్పు శ్రీకాంత్, నేను చేస్తాను. నాకు ఒక టీంని ఇచ్చారు. అంతా 15 రోజుల పాటు, ఇంచుమించు 15 నుంచి 20 రోజుల పాటు అక్కడే మొత్తం గ్రాస్ రూట్ లెవెల్ నుంచి కూడా ఒక 20 days అక్కడే ఉంటాం రెగ్యులర్గా. వీళ్ళు మానిటరింగ్ చేసి అదొక అందరమైన ప్రదేశం కింద ఒక ఎక్కడో ఫారెన్లో ఉన్న కల్చర్ని అక్కడ తీసుకొచ్చి పెట్టడం జరిగింది. అలాగే మాకు తోడు ఏంటంటే ఇంకా ఫెస్టివల్ కూడా ఉండటం వల్ల, ఇంకా కత్మా షాపింగ్స్ అని అవన్నీ ఉండటం వల్ల అదొక విలేజ్ అట్మాస్ఫియర్ ఇదైంది. పబ్లిక్ అయితే మాత్రం ఎంత సపోర్ట్ చేశారంటే నైట్ 12:30-1 గంట వరకు కూడా మ్యాచ్లు జరిగాయి మేడం. ఎస్ సార్, ఆ రోజు విజువల్స్ నిజంగా చూసినట్లయితే ఆ మ్యాచ్ ఎంత ఉత్తేజభరితంగా సాగిందంటే, ఎప్పుడో ఒకప్పుడు 1990sలో సినిమా టికెట్ రూపాయి ఉంటే కబడ్డీ ఆట చూడడానికి 3 రూపాయలు టికెట్ కొనేవాళ్ళని చెప్పేసి మా అమ్మగారు వాళ్ళ హయాంలో చెప్తుంటే విన్నాను. బట్ ఇప్పుడు అంటే ప్రత్యేకంగా మసూలా బీచ్ ఫెస్టివల్ టైంలో ఆ క్రౌడ్ అనేది హెవీ క్రౌడ్ వచ్చారు ఆట చూడడానికి. అంత ఉత్తేజం ఎలా నింపారు అసలు మీరు? 90sలో ఈ కబడ్డీకి ఉన్న క్రేజ్ చాలా ఇది మేడం. కబడ్డీ ఆంధ్రప్రదేశ్లో ఎస్పెషల్లీ సుబ్బరాజు గారు, అర్జున్ రావు గారు, సర్జన్ రావు గారు,
వీళ్ళందరూ చెడుగుడులో బీచ్ కబడ్డీలో ఫేమస్ అనమాట, ఇండియాలోనే ఫేమస్ వీళ్ళని సినిమా హీరోస్కి ఆ రూపాయి టికెట్ ఉన్న టైంలో వీళ్ళని రూపాయల టికెట్ ఇచ్చి కొండను చూడటానికి ఎంతమంది విలేజెస్ నుంచి తండాలుగా వచ్చేవాళ్ళు అనమాట. అలా అది ఆ అనుభూతి మసూలా బీచ్ ఫెస్టివల్లో కనిపించింది. అంత క్రౌడ్, లక్షల్లో జనాభా ఒక మ్యాచ్ చూస్తానికి వస్తూ అనేది మేము అసలు ఇప్పటికీ అదొక నిజమా కళ, నేనే చేశానా అనే విధంగా ఉంటుంది మేడం అది. ఇక ముక్కు సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా అండి మిమ్మల్ని. చెప్పండి. గతంలో 3 ఎఫ్ఐఆర్లు అయితే మీ మీద నమోదయ్యాయి. 3 ఎఫ్ఐఆర్లు అంటే ఒక ప్లేయర్గా మీ ప్రారంభం స్టార్ట్ అయ్యి, అంటే మీ లైఫ్ స్టార్ట్ అయ్యి 3 ఎఫ్ఐఆర్లు మీ మీద పెట్టే వరకు అంటే ఏంటి అసలు? ఇదేంటంటే మేడం, అసోసియేషన్ స్ట్రగుల్స్లో నుంచి, అంటే రైవల్ అసోసియేషన్ ఉన్నాయి, నా పదవిని ఆశించే కొంతమంది ఉన్నారు. వీళ్ళందరూ ఏంటంటే తప్పుడు కేసులు పెట్టడం, అంటే నన్ను భయపెట్టేసేసి, నాకు చాలా చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చి నాకు ఎనమల్ బ్యాక్గ్రౌండ్ బలమైన దాన్ని ఎవరో లేదు, నా మొండితనమే నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది. అలాగే నాకు సపోర్ట్ చేసిన అర్జున్ రావు గారు నాకు ఒక బ్రదర్ లాగా ఉంటాం, అలాగే రాఘవేంద్రరావు నాకు ఒక బ్రదరు, అలాగే నామశెట్టి వెంకట్, వీళ్ళందరూ కూడా నాకు సపోర్ట్ చేసేది. వీళ్ళందరూ కూడా మామూలు చిన్న ఎంప్లాయీస్, గేమ్స్ పట్ల ఉన్న పిచ్చి ఉన్నవాళ్ళు, కానీ నాకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కానీ నాకేం లేదు. ఆ విధంగా నన్ను ఎన్నో విధాలుగా నన్ను ఇబ్బంది పెడితే నేను వదిలేసి వెళ్ళిపోతాను, నాకు వచ్చిన పోస్టులో వాళ్ళు వద్దామని చెప్పి కొంత కుట్ర చేయటం జరిగింది. నేను తప్పు చేయనప్పుడు ఒకళ్ళు లొంగకూడదు అనేది నా ఉద్దేశం. అక్కడ వచ్చిన ఎఫ్ఐఆర్ కూడా ఏంటంటే మేడం, ప్లేయర్స్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ రాంగ్ అని, ఆ డేట్ ఆఫ్ బర్త్ రాంగ్ ద్వారా ఒకే కాజ్తో 3 ఎఫ్ఐఆర్లు ఫైల్ చేశారు. అది అసలు అది ఎలా పాసిబుల్ నాకు తెలియదు, అది ఎంత ఫోర్స్ చేశారో వాళ్ళు కూడా అర్థమవుతుంది, లక్షలు ఖర్చు పెట్టుకున్నారు. అంటే 3 ఎఫ్ఐఆర్లు, 3 రకాల పోలీస్ స్టేషన్లు, కానీ క్రైమ్ ఒకటేనా అంటే ఖచ్చితంగా ఒకటే అని చెప్పాలి. అసలు ఆ ఒకటే అంటే ఒక్క ఎఫ్ఐఆర్తో సరిపోయేది, 3 ఎఫ్ఐఆర్లు పెట్టారంటే అక్కడే అది దాని ప్రభావం ఎంతో మనకు తెలుస్తుంది. నేనేం చేశానంటే ఎఫ్ఐఆర్లు పెట్టినప్పుడు ఎవరైతే పిల్లలను వాళ్ళు తప్పని చెప్తారో వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది. నేను సస్పెండ్ చేస్తే వాళ్ళు కోర్టుకు వెళ్ళారు, హైకోర్టులో మొత్తం వెరిఫై చేసి వాళ్ళు అర్హులు, వాళ్ళని ఆడడానికి వీలు ఆడించండి, జూనియర్ నేషనల్స్ కూడా ఆడించండి అని చెప్పి కోర్టు కూడా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అని కరెక్టే ఉన్నాయని చెప్పి కోర్టు కూడా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. కానీ ఎఫ్ఐఆర్లు మాత్రం అలాగే వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్తో అలాగే ఉండటం జరిగింది. నేను ఇప్పుడు దానికి స్క్వాష్ చేయడం కోసం కోర్టులో కూడా, హైకోర్టులో స్క్వాష్ పిటిషన్ కూడా వేయడం జరిగింది. భగవంతుడు ఆశీర్వచనంతో అది కూడా తొందరలోనే క్లియర్ అవుతుందని కోరుకుంటున్నాను. శ్రీకాంత్ గారు, ఒక్క మాట, బ్యాక్గ్రౌండ్ లేదు, గ్రౌండ్నే బ్యాక్గ్రౌండ్గా ఎస్టాబ్లిష్ చేసుకొని ఇంతవరకు ఎదిగారు, కానీ ఎందుకు ఒక చిన్న పొరపాటు, అంటే ఆత్మహత్య చేసుకునే వరకు మీ ఆలోచన ఎందుకు వెళ్ళింది? అదొక చాలా చాలా ఇబ్బందికరమైన విషయంలో జరిగింది మేడం. అంటే నేను చెప్పాను కదా ఇందాక మీకు చెప్పినప్పుడు, నేను జిల్లా సెక్రటరీగా ఉన్నప్పుడు అప్పటి స్టేట్ సెక్రటరీ, స్టేట్ ప్రెసిడెంట్లు ఏం చేశారంటే, వాళ్ళ మీద అభియోగాలు వస్తే ఆ యొక్క అభియోగాలని దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఏం చేశారంటే కృష్ణా జిల్లా కబడ్డీ అసోసియేషన్ రద్దు చేయటం, అలాగే కృష్ణా జిల్లా కబడ్డీ అసోసియేషన్లో ఎవరైతే వాళ్ళ మీద కంప్లైంట్లు ఇచ్చారో ప్లేయర్స్, వాళ్ళందరినీ సస్పెండ్ చేయడం జరిగింది. అందులో ఎక్కువ మంది అప్పుడు నా స్కై అకాడమీలో ఉన్న ప్లేయర్స్ అనమాట. ఆ స్కై అకాడమీ ప్లేయర్స్ అందరూ కూడా అప్పటిదాకా పాపం కబడ్డీనే నమ్ముకుని కబడ్డీనే జీవనాధారణంగా ఉన్న క్రీడాకారులందరూ రోడ్డును పడే పరిస్థితిలో తెచ్చారు. నా ఒక్కడి కారణం చేత నేను వాళ్ళకి తిరిగి ఫైట్ చేస్తుంటే, నా ఒక్కడి కారణం చేత పిల్లల జీవితాలు ఎందుకు నాశనం చేయాలి, పోతే మనం ఒక్కడే పోదాం, వాళ్ళ పిల్లలు బాగుంటాయి. వాళ్ళందరూ ఏడుపులు అవన్నీ చూసి, అప్పుడు దాకా నాతో పాటు 42 మంది పిల్లలు అక్కడే అకాడమీలో ఉంటాం, వాళ్ళందరినీ ఏడుపులు అవన్నీ చూసి నేను కొంచెం మనస్తాపన చెందడం జరిగింది. కానీ అక్కడ ఉన్నప్పుడు కూడా నా మిత్రులు అర్జున్ రావు గారే కానీ, అలాగే రాఘవేంద్రరావు అయితే ఒక చిన్న మాట చెప్పాడు నాకు, ఇప్పటికీ నాకు మైండ్లో ఉంది, తమ్ముడు చచ్చిపోయి సాధించేది ఏం లేదు, మనం కావాలంటే చంపాలి, కానీ అంటే నాకు ఆ ఉద్దేశం కానీ నాకు ఆ నేచర్ లేదు, ఒకళ్ళు కొట్టే ఆ టైప్ చంపేటట్టు ఉండాలి, కానీ మనం ఆత్మహత్య చేసుకోకూడదు, నీకు నేను అందరూ ఉన్నాము, నీకు పోరాడదామని చెప్పారు. ఆ పోరాటంలోనే సెక్రటరీ దాకా, ఆంధ్రప్రదేశ్ సెక్రటరీ దాకా రావడం జరిగింది. అలాగే ఇండియన్ కబడ్డీ ఫెడరేషన్లో కూడా ఎగ్జిక్యూటివ్ మెంబర్గా రావడం జరిగింది. రీసెంట్గా అమెచర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా బీచ్ కమిషన్కి చైర్మన్గా చేశారు. ఆల్ ఇండియా కబడ్డీ చైర్మన్గా అడ్రస్ మారిపోయింది ఇప్పుడైతే. అసలు ఎలా ఉంది సార్ మీ సంతోషం, ఏ విధంగా ఉంది? అదే మేడం, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు బీచ్ ఫెస్టివల్లో మా బాస్, మా ఫెడరేషన్కి బాస్, ఇంటర్నేషనల్ కబడ్డీ ఫెడరేషన్ డైరెక్టర్
తేజస్విని గెల్హాట్ సార్ అక్కడ రావడం జరిగింది. చాలా స్టేట్ సెక్రటరీలు అందరూ కూడా ఫెస్టివల్కి రావడం జరిగింది. నేను ఆర్గనైజ్ చేసిన విధానం, అక్కడ ఆ టోర్నమెంట్ని నేను అప్పుడే నేను సెక్రటరీ అయిందే కోర్టు ఆర్డర్ ద్వారా 2023 మార్చి నెలలో. 1.5 ఇయర్లోనే నాకు ఈ టాస్క్ వచ్చింది. నాకు ఎక్స్పీరియన్స్ కూడా చాలా తక్కువ. ఫస్ట్ నేషనల్స్ నేను కండక్ట్ చేసిన నేషనల్స్ కూడా ఫస్ట్ నేషనల్స్ బీచ్ నేషనల్సే, మసూలా బీచ్లోనే. ఈ సెక్రటరీస్ అందరూ చూడటం, మా బాస్ ఎవరైతే మా ఇంటర్నేషనల్ కబడ్డీ ఫెడరేషన్ డైరెక్టర్ తేజస్వి సారు, అలాగే వెబోర్ జైన్ సారు, ఇప్పుడు ప్రెసిడెంట్ సారు, జిత్తు ఠాగూర్ సెక్రటరీ సార్, వీళ్ళందరూ కూడా ఫెడరేషన్ సెక్రటరీస్ అనమాట. వీళ్ళందరూ చూసి బాగా ఆర్గనైజ్ చేస్తాడు కుర్రాడు, ఏదైనా సరే వెనక్కి ఎన్ని కష్టాలు వచ్చినా వెనక్కిపోడు అని నన్ను నాకు నిజంగా చెప్పాలంటే నాకు ఎవరైతే శత్రువులు ఉన్నారో వాళ్ళే నాకు ఈ చైర్మన్ పదవి ఇప్పించినట్టు అనమాట. బీచ్ కబడ్డీని బలంగా ముందుకు తీసుకెళ్లారంటంలో అయితే అసలు ఎటువంటి ఆలోచన ఇంకా వెనుక తిరిగి చూసే పని లేదు. చాలా బ్రాండ్ అనేది క్రియేట్ చేశారు. అసలు ఎలా అంటే ఆ థాట్ ఎలా వచ్చింది మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్? ఇది నా థాట్ అంటే కూడా కొల్లు రవీందర్ సారు అక్కడ బీచ్ ఫెస్టివల్లో కబడ్డీ పెట్టడం, నేషనల్స్ పెట్టడం అనేది నాకు ఒక టర్నింగ్ పాయింట్ మేడం, నాకు మీకు చెప్పినట్టు కూడా. అలాగే మన విన్నర్స్ కొట్టడం. ఇప్పుడు రేపు బీచ్ ఏషియన్ గేమ్స్ జరుగుతున్నాయి చైనాలో, రేపు నెక్స్ట్ మంత్ ఏప్రిల్ 25 నుంచి. దాంట్లో మన ఆంధ్రప్రదేశ్ ప్లేయర్స్ ఉంటాం. అంతా కూడా నాకు చాలా మజానుభూతి ఇచ్చే క్షణాలు ఇవన్నీ కూడా. బీచ్ కబడ్డీని నేను ఏదైనా సరే నాకు వచ్చిన కొత్తదనంతో, కొత్త ఆలోచనలతో, ఇప్పటి వరకు కబడ్డీ లీగ్ ఉంది, ఇక నుంచి బీచ్ లీగ్ స్టార్ట్ చేస్తే బాగుంటుందని అనుకున్నాము. రీసెంట్గా మా ఫెడరేషన్ కూడా బీచ్ లీగ్ కోసం అని సన్నాహాలు చేస్తుంది. రానున్న కాలంలో బీచ్ లీగ్స్ ప్లేయర్స్కి కబడ్డీ ఆడితే, బీచ్ కబడ్డీ ఆడితే ఫైనాన్షియల్ బెనిఫిట్, అలాగే గవర్నమెంట్ నుంచి సపోర్ట్స్ కూడా వచ్చే విధంగా కూడా ఉండేటట్టుగా కృషి చేద్దాం అనుకుంటున్నాను. ఎస్ సార్. అంటే ప్లేయర్స్ కూడా డెఫినెట్గా వాళ్ళకుండే స్ట్రగుల్స్ వాళ్ళకు ఉంటాయి. ఆట నేర్చుకోవడం అంటే అంత ఈజీ ఏం కాదు. ఎలాంటి సపోర్ట్ ఇస్తూ ఉంటారు మీరు? ఎలా మోటివేట్ చేస్తారు అసలు మీ ప్లేయర్స్ని? ప్లేయర్స్కి ఫస్ట్ నేను చెప్పేది అంటే మేడం, మనం ఎంచుకున్న గేమ్ని మన తల్లి తండ్రి గురువు ఎలాగో మనకి ఈ గేమ్ కూడా అదే డెడికేటెడ్గా గేమ్ని ప్రేమించాలి. గేమే మనకి పొద్దున్న లేస్తే గుడి ఎలాగో మనకి కబడ్డీ కోర్టే ఒక దేవాలయం అనే విధంగా నేను వాళ్ళని ట్రైన్ చేస్తుంటాను మేడం. ఫస్ట్ మన కబడ్డీ అనేది ఇంపార్టెంట్, కత్మావన్నీ తర్వాతే అనే విధంగా వాళ్ళకి నేను ఫస్ట్ నా మోటోనే అది. వాళ్ళకి మనం గేమ్ని ప్రేమించాలి. ఆటోమేటిక్గా మనం గేమ్ని ప్రేమిస్తే గేమ్ మనం ఎప్పుడు మోసం చేయదు. మన లైఫ్ సెటిల్. ఉదాహరణకి మా లాంటి వాళ్ళు అందరం కూడా కబడ్డీ ప్లేయర్స్ ఎవరో కూడా పెద్ద పెద్ద ఎడ్యుకేటర్స్ ఎవరు ఉంటారు మేడం. ఇంటర్మీడియట్ డిగ్రీలు ఆ స్టాండర్డ్స్లోనే గవర్నమెంట్ జాబ్స్ ఇప్పుడు అడిషనల్ ఎస్పీలు చేస్తున్నారు, అంటే తర్వాత డిగ్రీలు చేసి ఉంటారు వాళ్ళు. అడిషనల్ ఎస్పీలు ఉన్నారు, ఎస్పీలు ఉన్నారు, అలాగే రైల్వేస్లో హైయెస్ట్ పొజిషన్స్ ఉన్నారు, స్పోర్ట్స్ ఆఫీసర్లుగా ఉంటున్నారు. ఇవన్నీ కూడా గేమ్ని నమ్ముకున్న వాళ్ళు ఎవరో కూడా. ఒక యంగ్ ప్లేయర్ కనుక కబడ్డీ జర్నీ స్టార్ట్ చేస్తే ఎలాంటి లాభాలు వచ్చే అవకాశం ఉంది తనకి, ప్రొఫెషనల్గా పర్సనల్గా కూడా? ఫస్ట్ లాభం కోసం కంటే కూడా మేడం, అతను ఇప్పుడు ఏదైనా ఒక గేమ్ని మనం ఎంచుకునేటప్పుడు మన థింకింగ్, మన థాట్స్ ఇవన్నీ కూడా హై లెవెల్లో ఉండాలి. మన భారతదేశానికి ఆడాలి, మన ఒంటి మీద భారతదేశం జెండా ఉండాలి అనే విధంగా ఆడితే అతను 100% రీచ్ అవ్వడానికి ఉంటే ఆటోమేటిక్గా మన గవర్నమెంట్ కానీ ఇండియాకి ఆడితే మంచి మంచి ప్రోత్సాహాలు. సీఎం చంద్రబాబు నాయుడు గారు 3% రిజర్వేషన్ పెట్టారు. అది ప్లేయర్స్కి చాలా ఉపయోగపడుతుంది. రీసెంట్గా వచ్చిన జాబ్స్లో కానీ, ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్లో కానీ, అన్నిటి విధాలా కూడా మనకి ప్లేయర్స్కి ఉపయోగపడుతుంది. కానీ అతను గేమ్కి స్టార్ట్ చేసుకునేటప్పుడు అందులో ఏంటంటే అందరూ కబడ్డీకి చాలా రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు మేడం. ఇప్పుడు కొంచెం అన్న సిటీస్ నుంచి వస్తున్నారు, కానీ ఒకప్పుడు పూర్తిగా రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచే వచ్చేవాళ్ళు. వాళ్ళ ఆలోచనలు కూడా ఎలా ఉంటుందంటే కంపల్సరీ ఏదో అచీవ్ చేయాలనే విధంగానే వస్తారు, టైంపాస్ కోసం ఎవరు ఆట మేడం. ఎస్, కబడ్డీ అంటే కష్టంతో కూడుకున్న ఆట. ఎంత కాకపోతే ఇష్టంగా ప్రేమించి మరీ ఆడతారు ప్లేయర్స్, అదైతే కనిపిస్తుంటుంది. అలాగే మీ అకాడమీలో క్రీడా సాధికారత అంటే ఆడపిల్లలు ఆట ఎలా ఉంటుంది సార్? ఫస్ట్ నేను స్టార్ట్ చేసినప్పుడు లేడీస్ చేశాను మేడం. అప్పుడు 2018లో వాళ్ళందరూ కూడా, అప్పుడు సమ్మర్ కోచింగ్ క్యాంప్, అప్పుడు కూడా సీఎంగా చంద్రబాబు గారే ఉన్నప్పుడు 2018లో ఒక సమ్మర్ కోచింగ్ క్యాంప్, లాంగ్ టర్మ్ క్యాంప్ ఒకటి పెట్టాము. దానివల్ల మన నేషనల్స్లో మెడల్ సాధించడం జరిగింది. అందులో ఉన్న ప్లేయర్స్ మ్యాక్సిమం సెటిల్ అవ్వడం కూడా జరిగింది. అలా ఇప్పుడు ఏంటంటే ఇంకా మేము ఆడపిల్లలందరినీ కూడా ఎక్కడన్నా ప్రైవేట్ అకాడమీస్ పంపించడం జరుగుతుంది. ఎందుకంటే ఆడపిల్లలను కనుక అక్కడ పెడితే రెగ్యులర్గా వెళ్ళి చూసుకోవడం ఇవన్నీ జరుగుతుంది. ఇప్పుడు నేను స్టేట్ సెక్రటరీ అయిన తర్వాత రెగ్యులర్గా గ్రౌండ్కి వెళ్ళడం అనేది కుదరట్లేదు. ఆర్టీ టోర్నమెంట్స్ అని లేకపోతే తిరగడం అనేది సరిపోవడం వల్ల
దానివల్ల ఆడపిల్లలు ఏం చేస్తామంటే సాయి అకాడమీస్ కానీ లేకపోతే ఇంకెక్కడన్నా ట్రైనింగ్ సెంటర్స్ ఉంటే అక్కడ పంపించడం జరుగుతుంది. ఇప్పుడు జెంట్స్ అకాడమీనే నడుపుతున్నాం. ఓకే. అంటే పర్సనల్‌గా మీరు క్రికెట్‌ని నమ్ముకొని అంటే చాలామంది క్రికెట్ చాలా బావుంటుంది అంటారు. అంటే కబడ్డీని ప్రోత్సహించాలని చెప్పేసి మీకెందుకు అనిపించింది? మనం క్రికెట్ అనేది ఒక రిచ్ గేమ్. ఇంకోటి కబడ్డీ అనేది మన ప్రతి ఒక్క గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఆడుకోవాల్సిన చిన్న కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఆడే గేమ్ ఒకటి. రెండోది క్రికెట్ అనేది ఇంటర్నేషనల్ స్టాండర్డ్లోనే చూస్తారు మేడం. ఇప్పుడు ఇంటర్నేషనల్ కాకుండా రంజీ మ్యాచ్ అని ఒక స్టేడియంలో జరుగుతుంటే 100 మంది ప్రేక్షకులు కూడా ఉండరు చూడటానికి. అదే కబడ్డీని ఒక వీధిలో పెట్టినా సరే ఒక 200, 300 మంది వచ్చి చూసి వెళ్తారు. ఒక చిన్న స్ట్రీట్ గేమ్, ఒక విలేజ్ గేమ్, విలేజ్ లెవెల్లో పెట్టినా సరే ఒక 500 మంది పోగే చూసి వెళ్తారు. యెస్, డెఫినెట్‌లీ. ఎందుకంటే అది మన గేము అని మన ఓన్ చేసుకుంటుందండి. క్రికెట్కి ఏంటంటే అది రిచ్ గేమ్, అది కొంచెం ఖర్చుతో కూడుకున్న గేము. అందువల్ల నాకు కబడ్డీ కబడ్డీలో అంటే మేము నిజంగా వచ్చింది కూడా చాలా రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి. మా నాన్నగారు కూడా చాలా చిన్న కుటుంబం నుంచి వచ్చినాం, వ్యవసాయ కుటుంబం నుంచి. కాబట్టి కబడ్డీ అంటేనే బాగా ఇష్టం. అవునండి. కబడ్డీ అంటే నిజంగా ఆ ఇష్టం కనిపిస్తుంది. ఆట, వేట అన్నట్లుగా చాలా బావుంటుంది ఆట చూడడానికి కానీ. బట్ ఆడేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఆడాలి. ఎలాంటి గైడ్‌లైన్స్ ఇస్తారు మీ ప్లేయర్స్‌కి? అంటే ఎంత జాగ్రత్తల విషయంలో? మేడం జాగ్రత్త అనేది ఫిట్నెస్ ఉంటే మ్యాక్సిమం ఇంజ్యూరీస్ నుంచి అవాయిడ్ అవ్వచ్చు. ఫిట్నెస్ మెయిన్ ఫస్ట్. ప్రతి ప్లేయర్కి ఫిట్నెస్తో ఉండమని చెప్తాను. ఫిట్నెస్తో కనుక రెగ్యులర్గా ఫిట్నెస్ ఉన్న గేమ్ ప్లేయర్కి మ్యాక్సిమం ఇంజ్యూరీ జరగదు. ఇంకా కర్మ సిద్ధాంతం ఎవరు అన్నట్టు ఇంకా అది కొంతమంది ప్లేయర్స్కి పాపం అది చాలా ఒక 1 ఇయర్ పాపం వేస్ట్ అయిపోతూ ఉంటుంది. మాకల్లా ఎక్కువ లెగ్మెంట్ ఇంజ్యూరీస్ అవుతాయి మేడం, లేకపోతే ఫ్రాక్చర్స్ అవుతూ ఉంటాయి. అవన్నీ 1 ఇయర్ వాళ్ళ కెరియర్ రెస్ట్కి వెళ్ళిపోతుంది బాడీ. యెస్. కబడ్డీ అంటే చాలామంది అదొక కష్టమైన గేమ్ అనని అంటూ ఉంటారు. బట్ ప్లేయర్స్ అయితే చాలా ఇష్టంగా ఆడతారు. అంటే ఫ్యూచర్‌లో అసలు కబడ్డీకి మీరు ఎలా ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నారు? అదే మేడం, ఇప్పుడు వరకు మేము ఏంటంటే నేషనల్స్లో మెడల్ కొట్టాలి అనేది ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ టార్గెట్ మనది. బీచ్ కబడ్డీలో కాకుండా మామూలు కబడ్డీలో కానీ కంపల్సరీ మనకి ఒకప్పుడు ఎప్పుడో మన సీనియర్ నేషనల్స్లో మెడల్ కొట్టింది అయితే కనుక ఎప్పుడో 90స్లో చెప్తారు, నాకు తెలియదు అనేది వినటం మాత్రం జరిగింది. కానీ నా ఉద్దేశం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆంధ్రప్రదేశ్ అనేది హర్యానాలో ఎలా అయితే గేమ్ ప్రమోట్ అయిందో అలా ఆంధ్రప్రదేశ్లో కూడా అలా ప్రమోట్ అవ్వాలని గవర్నమెంట్ అకాడమీస్ పెడితే ఎక్కువ మంది ప్లేయర్స్ రావడానికి వీలుంటుంది. ప్లేయర్స్ తయారవడం ఉంది, కోచెస్ రిక్రూట్మెంట్ ఒకటి ఉండాలి. ఇవన్నీ ఉంటే గేమ్ కొంచెం ప్రమోట్ అవ్వడానికి బాగుంటుంది. మా తరపు నుంచి అకాడమీ తరపు నుంచి మేము వేరే స్టేట్స్ నుంచి కోచ్లను తెప్పించుకొని అలా ట్రై చేస్తూనే ఉన్నాము. చూస్తాను మనం డెఫినెట్గా. నేనైతే మన ఆంధ్రప్రదేశ్ మంచి మెడల్స్ కొట్టాలని కోరుకుంటున్నాను. సరే సార్. అలాగే కబడ్డీ నుంచి కష్టాలు చూశారు, నష్టాలు చూశారు, కన్నీళ్ళు చూశారు. అలాగే ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రశంసలు వింటున్నారు. ఎలా ఉందంటే మీ ఎలా అంటే మీ భాగస్వామి అంటాం కంటే మీ లైఫ్ పార్ట్నర్ అసలు మీరు సంబోధించాలంటే ఏమని సంబోధిస్తారు మీ లైఫ్ పార్ట్నర్? నిజంగా నాకు ఒక మంచి సపోర్టర్ మేడం. ఏ రోజు నువ్వు ఏం ఖర్చు పెడుతున్నావు, ఎందుకు ఖర్చు పెడుతున్నావు, మొన్న ఈ మధ్యకాలంలో కోర్టు కేసులకి అయితే చాలా గోల్డ్ కూడా తీసుకెళ్ళి పెట్టేసి అప్పటికప్పుడు కేసులు కూడా ఆ రోజు కూడా. ఎందుకంటే మేము స్టార్ట్ అయిన జర్నీయే చాలా చిన్నగా స్టార్ట్ అయ్యాం కాబట్టి ఏ రోజు నాకు నో చెప్పలే, నువ్వు ఏది చేస్తే చెయ్యి. కానీ మొన్న రీసెంట్గానే బాబు మనకి ఎందుకు ఇవన్నీ అవసరం, ఎందుకంటే ఆమె మీద కూడా బుర్ర తీయడం జరిగింది ఒక ఇంటర్వ్యూలో. ఐ థింక్ ఒక ఇంటర్వ్యూలో అనుకుంటా ఇలాగ లైవ్లో వచ్చి ఆమె మీద కూడా బుర్ర తీయడం జరిగింది. మనకున్న దానికి ఇలాంటి అనిపించుకోవడం అవసరం అని. కానీ చాలామంది ఎన్నో రకాలుగా అంటూ ఉంటారు, దానికి మనం భయపడకూడదు. మనం తప్పు చేస్తే కదా భయపడాల్సింది. అన్ని విధాలు అంటే ఈ మధ్యకాలం నన్ను ఒక సినీ పక్కీలు అరెస్ట్ చేయాలని కూడా చూశారు మేడం, భయపెట్టాలని. ఆ రోజు కూడా అంటారు అసలు భయపడితే ఏది వెనక్కి సాగదు, ఎట్టి బదులు మనం భయపడద్దమ్మా, ముందుకెళ్దాం. అలాగే ఆమె కూడా పాపం ఫుల్ సపోర్ట్ మేడం. నా ఫ్యామిలీ మొత్తం ఇంకా ఫుల్ సపోర్ట్ ఉంటారు. ఎప్పుడు కూడా నో అని చెప్పదు దేనికి. నేను ఏదైనా చేస్తే వాళ్ళకి నమ్మకం, కంపల్సరీ వీడు ఆలోచించే చేస్తాడని. నెక్స్ట్ మీ వైఫ్ గురించి ఒక్క మాట చెప్పాలంటే ఏమని చెప్తారు? ఆల్ ఇన్ వన్. వెరీ నైస్ సార్. అలాగే ఫ్యామిలీ కానీ అంటే మీ వైఫ్ కానీ పిల్లలు కానీ ఎలా అంటే ఈ అట్మాస్ఫియర్ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? అటు ఆట ఇటు ఫ్యామిలీ బ్యాలెన్సింగ్ కానీ అన్నీ కరెక్ట్గా ఉండాలి కదా, ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? మా అబ్బాయి విషయంలో మొత్తం అంతా కూడా కేరింగ్ అంతా కూడా మా మిస్సెస్ చూసుకున్నారు. దానివల్ల నాకేంటంటే
పర్సనల్గా మా బాబుని చూసే అవసరం నాకు కలగలేదు. నాకు ఎంత మటుకి కబడ్డీ పిల్లలు తిన్నారా, కబడ్డీ పిల్లలు బాగున్నారా, నా అకాడమీ పిల్లలందరూ ఎలా ఉన్నారో వాళ్ళ గురించి ఎక్కువ నిజంగా చెప్తున్నాను మేడం. చాలామంది నమ్మరు, ఇదేదో ఇంటర్వ్యూ కోసం చెప్పడం కాదు. నాకు ఇంటికి వెళ్ళి భోజనం చేస్తున్న టైంలో కూడా నాకు కబడ్డీ పిల్లలే గుర్తొస్తారు. ఏ రోజు మా అబ్బాయి గురించి ఎందుకంటే మా అబ్బాయి గురించి మా మిసెస్ ఆలోచిస్తున్నారు, అతనికి అంతా కూడా ఆమె చూస్తూ ఉంటారు. నాకు ఈ పిల్లలకి ఇది ఒక వీక్నెస్ అనమాట. అదే ఆ వీక్నెస్సే వాళ్ళందరూ నన్ను అలా పట్టుకుని ఉంటాం. ఎంతమందికి తెలుసు మేడం, ఒక హీరో పేరు రాసుకుంటారు ఎవరన్నా, నా పేరు ఎంతమందికి పచ్చబొట్లు ఎంచుకున్నారు. అదే అకాడమీకి అమ్మ అయ్యారు, ఇంట్లో ఏమో నాన్న అయ్యారు. అంటే ఆ పిల్లలు నిజంగా మా నాన్న ఇంటికి త్వరగా వస్తారని ఇక్కడ ఎలా ఎదురు చూస్తారో, మా సార్ మా గురువు గారు ఎప్పుడు వస్తారని చెప్పేసి ఎదురు చూపులు ఉంటాయి. అంటే ఎలా అంటే కాంపిటీషన్ పరంగా అక్కడ ఎలా మేనేజ్ చేస్తారు, ఇంట్లో ఎలా మేనేజ్ చేస్తారు? నేను ఇంత స్ట్రగుల్ చేసింది కూడా వాళ్ళ యొక్క ప్రేమ ఆప్యాయతలు, ప్లేయర్స్ మన మీద చూపించిన ప్రేమ ఆప్యాయతలు వల్లనే ఎక్కువ నేను ఇంకా స్ట్రగుల్ చేయాల్సి వచ్చింది. అరే వాళ్ళు నన్ను ఇంత నమ్ముకుని ఉన్నారు కదా, వాళ్ళ పేరెంట్స్ని కూడా వదిలేసి నా దగ్గర హాస్టల్లో ఉన్నారు, వీళ్ళ మధ్యలో వదిలేసి వెళ్ళిపోతే ఎవరికో ఎందుకు ఆ ఛాన్స్ ఇవ్వాలని చెప్పి. అలాగే రాష్ట్రానికి మరిన్ని పథకాలు సాధించాలి అని మీకు ఒక డ్రీమ్ ఉంది. అలాగే సీఎం చంద్రబాబు గారు కూడా రీసెంట్గా ఆ విషయం చెప్పడం జరిగింది. ఆ దిశగా అడుగులు ఎలా వేపిస్తున్నారు మీ ప్లేయర్స్ తోటి, సారీ మీ పిల్లలతోటి అంటే బాగుంటుంది? అదే మేము ఇచ్చే ట్రైనింగ్ అంతా కూడా మేము ఇస్తాం మేడం. మా యొక్క స్తోమత తగ్గట్టుగానే వాళ్ళందరూ చేస్తాం. అలా కాకుండా గవర్నమెంట్ నుంచి కూడా అకాడమీస్, మేము ఇప్పుడంతా తయారైంది కూడా అకాడమీ బ్యాక్గ్రౌండ్ నుంచి తయారయ్యాం మేడం. అకాడమీస్ ఎక్కువ మంది ఉంటే, ఎక్కువ అకాడమీస్ ఉంటే ఏమవుతుందంటే ప్లేయర్స్ తయారవడానికి బాగుంటుంది. ఇప్పుడు నేను ఏం చేస్తాను, సాయి హాస్టల్స్ ఉన్నాయి, సాయి హాస్టల్స్కి కొంతమందిని పంపించడం జరిగింది. అంటే వాళ్ళ యొక్క ప్రతిభాధరంగా సెలక్షన్స్ తీసుకుంటారు, వాళ్ళని మోటివేట్ చేసి కొంతమంది సాయి హాస్టల్ సెలక్షన్స్కి అలా పంపుతుంది. ఎక్కువ మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా అకాడమీస్ కనుక పెడితే ఎక్కువ మంది ప్లేయర్స్ తయారవడానికి, మెడల్స్ రావడానికి మనకు బాగుంటుంది. అసలు ఎన్నో ఒడిదుడుకులు తట్టుకొని, ఎన్నో విమర్శలను ఎదుర్కొని, సూసైడ్ వరకు వెళ్ళి ఇవాళ స్టేట్ లెవెల్ వరకు నేమ్ తెచ్చుకున్నారు. ఈ జర్నీని మీ యంగ్ ప్లేయర్స్కి ఇన్స్పిరేషనల్గా ఏ విధంగా చెప్పబోతారు ఒక్క మాటలో? ఇవన్నీ కూడా అసలు నేను ఊహించలేదు మేడం, ఎంత జర్నీ జరుగుతుంది ఇదంతా కూడా. మా సాయి ప్రసాద్ గారు రిక్వెస్ట్ మేరకు నేను కబడ్డీ అసోసియేషన్లో రావడం జరిగింది, జిల్లా సెక్రటరీ. వచ్చిన తర్వాత నుంచి ఒకటి ఏదో విధంగా నాకు అసలు అప్పుడు దాకా నా లైఫ్ వేరు మేడం. చక్కగా మంచి బిజినెస్, ఇల్లు, ఇవి ఆ బిజినెస్ ఉన్నాయి. ఇది వచ్చిన తర్వాత ఏంటంటే ఎక్కువ శత్రువులు తయారు చేసుకున్నాను. సమాజంలో మంచి ఎవరు చేస్తే వాళ్ళకే ఎక్కువ శత్రువులు ఉంటారు. అదే మన మంచి అనేది లేట్గా వెళ్తుంది మేడం, కానీ శత్రువు కానీ మన మధ్య నా నెగిటివ్ మాత్రం చాలా పబ్లిసిటీ చాలా ఫాస్ట్గా ఇస్తుంది. మీడియా ఏమని మనం చేసిన మంచి ఎప్పుడో ఒకసారి ఆంధ్రజ్యోతిలో పెద్ద ఎడిషన్గా రాశారు, లేకపోతే ఇంక 2-3 పేపర్స్లో రాశారు. కానీ ఈ మధ్యకాలంలో నేను అసలు ఎఫ్ఐఆర్ దేనికి పెట్టారని అడిగిన వాళ్ళకంటే కూడా ఎఫ్ఐఆర్ పడిందని బ్రేకింగ్ అవన్నీ కొంచెం బాధలు ఉంటాయి అన్నమాట. కానీ అది దేనికోసం జరుగుతుందో తెలుసు కాబట్టి ఎక్కడ బాధ అయితే పడ్డాం, కానీ ఎక్కడే వెనకడిగే తెలుసుకోలేదు మేడం. నేను ఒకటి బాగా ఆలోచించింది ఏంటంటే, సీఎం గారు తప్పుడు కేసులు పెట్టరు, కానీ కొంతమంది ఆఫీసర్స్ నా మీద పెట్టిన తప్పుడు కేసులు చూస్తే మేడం అసలు అది చాలా బాధపడే సందర్భం అనమాట. అది ఎలా అంటే ఎవరు డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేది ఎవరు మేడం? గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఇచ్చేది ఎవరు? బోర్డు. 10th క్లాస్ బోర్డు. ఆధార్ కార్డు ఇచ్చేది సెంట్రల్ గవర్నమెంట్. ఈ 3 మీరు ఇచ్చే కేసు నా మీద పెట్టడం మేడం. అంటే మీ మీద పెట్టడానికి మరో కేసు దొరకలేనట్టుంది, అందుకే ఒక కేసే 3 సార్లు రకరకాలుగా ట్రై చేశారు మేడం. ఎక్కడ ఏ రోజు కూడా ఏ తప్పు చేయలే. నేషనల్స్ టీం పంపించేటప్పుడు మా టీం ఉంటుంది, అర్జున్ రావు గారు, సుబ్బరాజు గారు, ప్రభావతి మేడం, మా ప్రెసిడెంట్ అప్పుడు మా సెలక్షన్ కమిటీ అందరూ కూర్చుంటాం మేడం. ఎన్నో ఫోన్స్ వస్తాయి. ఎందుకంటే ఒక ఇంజనీరింగ్ చదవాలంటే కొన్ని వేల మంది, లక్షల మంది బయటకు వస్తారు సంవత్సరం. ఒక నేషనల్స్, ఒక ఆంధ్ర నుంచి 14 మంది ఆడగలుగుతారు. అవును, ప్రతి ప్లేయర్ చాలా శ్రద్ధతో ఇన్ని కోట్ల మందిలో 14 మంది ఆడతారు. ఆ సర్టిఫికేట్కి ఇప్పుడు ఇచ్చిన సీఎం గారు ఇచ్చిన ప్రోత్సాహం చాలా విలువైంది. అందువల్ల మేము కూడా చాలా బాధ్యతగా ఎవరు రికమెండేషన్ చేసినా సరే రికమెండేషన్ తీసుకోవాలి. వాళ్ళకి నచ్చ చెప్తున్నాం, సార్ దీనివల్ల ఇలా ఒక ప్లేయర్కి పట్టుకోవడం, వాళ్ళ ఉసురు మనం ఎందుకు కొట్టుకోవాలని చెప్పి మేము ఏ రికమెండేషన్ లేకుండా వర్త్ఫుల్ క్రీడాకారులు అందరినీ ఒకే బ్యాలెన్స్డ్గా ఉన్నారనుకో మేడం, ఇద్దరు ఒకే సమానమైన బ్యాలెన్స్గా ఉండి వాళ్ళు వచ్చినప్పుడు కూడా
పొజిషన్ వారీగా చూసుకోవటం, లేకపోతే టీంకి ఏ విధంగా ఉపయోగపడతారు, అలాగా వాళ్ళని నచ్చ చెప్తున్నాం, వాళ్ళు హట్ చేయట్లా, వాళ్ళకి నెక్స్ట్ ఆపర్చునిటీస్ ఇవ్వటం అలా చేస్తున్నాం. కానీ ఎవరిని ప్లేయర్స్ని కూడా ఎక్కడ నొప్పించకుండా మా సెలక్షన్ కమిటీ కానీ అందరం చాలా పక్కాగా చేస్తున్నాం. కాబట్టి మాకు వేరే కేసు వాళ్ళు దొరకలా. ఒకే కేసుని ఒకే మ్యాటర్ని 3 సార్లు పెట్టించారు. సాధారణంగా లీగల్గా అయితే అలా ప్రొసీడ్ అవ్వడానికి ఛాన్స్ ఉండదండి. బట్ ఇక్కడ అలాంటి పనులు కూడా చేశారంటే మీ మీద ఎంత శత్రుత్వం ఉంటే మరి అలాంటివి చేశారు. ఆ పోలీస్ ఆఫీసర్స్కి నిజంగా వాళ్ళకు కూడా పిల్లలు ఉంటారు. వాళ్ళు మనం పెట్టేటప్పుడు తప్పేంటి ఒప్పేంటి అనేది ఒకసారి చూసుకుని ఉంటే మళ్ళీ పెట్టేవాళ్ళు కాదు. నా చాలా ఆ రోజు నిజంగా నేను చెప్పుకోవాల్సింది ఏంటంటే స్పెషల్ థ్యాంక్స్ ఎంపీ కేశినేని చిన్ని గారికి, గద్దె రామ్మోహన్ గారికి. నా మీద ఎఫ్ఐఆర్ పెట్టిన రోజు శ్రీకాంత్ మంచోడు, శ్రీకాంత్ అలాంటి వాడు కాదు, మీరు వెరిఫై చేసుకోండి అని చెప్పి వాళ్ళకి నిజంగా నేను మనస్ఫూర్తిగా వాళ్ళిద్దరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటాను. ఎందుకంటే వాళ్ళు నా మీద ఉన్న నమ్మకం, ఇది ఎక్కడ తప్పు చేయలేదు, వీళ్ళందరూ కూడా ఇచ్చేశారు. కానీ పోలీస్ ఆఫీసర్ పెట్టిన ఆ బాధ మాత్రం ఎప్పటికీ మర్చిపోను. డెఫినెట్గా లీగల్గా నేను క్లీన్ చిట్ తెచ్చుకున్న తర్వాత వాళ్ళ మీద నా పోరాటం అయితే మాత్రం నేను, ఎందుకంటే నా లైఫ్ అంతా పోరాటంతోనే వచ్చింది, నేను లీగల్గా ఫైట్ చేయడం ఏ ఆధారం లేకుండా. ఇంకా మీకు తెలుసలేదు మేడం, కొన్ని ఛానల్స్ అయితే డ్రగ్స్ అన్నారు, మా ఇంట్లో భయపడిపోయారు. డ్రగ్స్ ఏంటి, బెట్టింగ్స్ అన్నారు. మేము కనీసం సిగరెట్ కానీ కనీసం మందు కానీ నా లైఫ్లో టచ్ చేయలేదు. ఇలాంటి రకరకాల ఆరోపణలు చేశారు. వాళ్ళకి ఏంటంటే అలా భయపెడితే నేను పారిపోతానేమో అనుకున్నారు. అసలు నేను నా లైఫ్లో నేను చావడానికైనా సిద్ధపడతాను, కానీ వెనకడికి వేయడానికి భయపడడానికి అసలు నాకు ప్రేమకు లొంగుతాను, కానీ భయపెడితే అస్సలు లొంగను నేను. మరింత దృఢంగా తయారై వచ్చడం సూపర్ ప్లేయర్ లాగా. నిజంగా మేడం వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. నన్ను రోజు క్రమశిక్షణగా బతికేదట్టు చేస్తున్నారు, నన్ను ఒక చక్కగా ఒక అడ్మినిస్ట్రేటర్లా తయారు చేశారు. వీళ్ళు కూడా బాగుండాలని నేను కోరుకుంటున్నాను. నాకు ఎవరైతే నా శత్రువు గుండె చేశారో వాళ్ళందరూ కూడా బాగున్నారు. ఎందుకంటే నన్ను డైలీ పాలిష్ చేస్తారు చక్కగా. నేను నాకు వాళ్ళు ఫస్ట్ పెట్టిన ఇప్పుడు ఈ నామినేటెడ్ పోస్టులు వేస్తున్నారని తెలియగానే శ్రీకాంత్కి ఏది ఇవ్వద్దు అని మెసేజ్ పెట్టాను. వాళ్ళు అక్కడ చైర్మన్ అంటే నాకు వాళ్ళు ఇస్తారే ఎవరి దగ్గర నన్ను గుర్తు చేసి మరి వాళ్ళు చైర్మన్ చేసి అలాగా నేను వాళ్ళ స్పెషల్ థ్యాంక్స్ చెప్తాను. కాదేనంటే దేనికైనా ఒక పరిష్కార మార్గం ఉంటుంది. వాళ్ళు దేనికోసం చూస్తున్నారు, నా పదవి కోసం చూస్తున్నారు. నా పదవి కోసం చూస్తున్నవాడు కబడ్డీని డెవలప్ చేయడం మీద ఫోకస్ చేస్తే ఈరోజు కదా రేపు వస్తుంది, రేపు కదా ఎల్లుండి వస్తుంది. ఒకటి బెదిరించి లాక్కుందాం అనుకుంటే అస్సలే నాకు ఇంకా ప్లేయర్స్ అందరిలో నైతిక మద్దతు వచ్చింది. నేను ఆ కేసులు పెట్టిన టైంలో కర్నూలు టోర్నమెంట్ చేశాను, సీనియర్ స్టేట్ ఛాంపియన్షిప్ చేశాను. అక్కడ లోకల్ పబ్లిక్ ఇచ్చిన సపోర్ట్ కానీ ఆ టైంలోనే ఒక ఇంటర్వ్యూ కూడా జరిగింది. నాకు తెలిసి మన ఛానల్లో నేను ఈ ఛానల్లో పెట్టించాను. ఆ ఛానల్ ఆ రోజు ఇంటర్వ్యూ అందరూ చూశారు. అక్కడ లైవ్లో మ్యాచ్ జరుగుతున్నా కూడా అందరి చేతిలోని ఫోన్లే, అందరూ కొన్ని వందల మంది ఆ ఇంటర్వ్యూ చూశారు. చూసి కూడా ఆ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత నాకు ఇంకా నైతికమైన మద్దతు ఇచ్చారు. రోజు వచ్చి మామూలుగా వచ్చి కనిపించి విష్ చేసి వెళ్తున్నారు, సార్ మీకు మేము నైతికమైన అంటే వీళ్ళు నాకు ఎంతో హెల్ప్ చేశారు. నా శత్రువులు కూడా నాకు చాలా హెల్ప్ చేసే విధంగా చేశారు. స్ట్రాంగ్ సపోర్ట్ సిస్టమ్ని తయారు చేశారు. నిజంగా మేడం, మామూలుగా సాదాసీదాగా ఉంటే ఎలా ఉండేదో తెలియదు, కానీ వీళ్ళైతే మాత్రం ఒక ఐడెంటిటీ. శ్రీకాంత్ అని తెలియనోడికి కూడా చెప్పించారు. రెండోది, వీళ్ళు వద్దు అన్న పని ఫెడరేషన్లో జరుగుతుంది. వీళ్ళు ముందు మెసేజ్లు పెడతారు, శ్రీకాంత్కి వద్దు అని. శ్రీకాంత్కి వాళ్ళు ఇస్తున్నారు. అలాగా వాళ్ళు కూడా వాళ్ళ అంతా హెల్ప్ చేసేందుకు వాళ్ళకు కూడా మీ ద్వారా థ్యాంక్స్ చెప్పుకోవాలి. కత్తికి సాన పెట్టిన కొద్దీ పదునెక్కిద్ది అన్నట్లు శ్రీకాంత్ని ఆపిన కొద్దీ ఇంకా ఎదుగుతాడు అని ప్రూవ్ చేశారు. ఫైనల్గా అక్కడే మీ హేటర్స్ అందరికీ మీరు మంచి ఆన్సర్ అయితే ఇచ్చేశారు మీ సక్సెస్ తోటి. ఇంకా ఏంటి సార్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఏం లేదు మేడం, ఒక మంచి అకాడమీని ఎస్టాబ్లిష్ చేసి ఎక్కువ మంది ప్లేయర్స్ని కబడ్డీకి అట్రాక్ట్ అయ్యే విధంగా చేసి కబడ్డీ ఆంధ్రప్రదేశ్కి కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చాలి. కబడ్డీ అంటే ఇప్పుడు హర్యానా అనుకుంటున్నాం మనం, కాదు ఆంధ్రప్రదేశ్. స్పోర్ట్స్కి ఎలాగైతే మన సీఎం గారు మంచి ప్రోత్సాహాలు ఇస్తున్నారో అలాగే మన కబడ్డీకి ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ అనేది ఒక వేదిక అవ్వాలి అనేది నా కోరిక. మరి దాని విధంగా ఏ విధంగా ట్రై చేయాలి, ఎలా చేయాలి అనే దాని గురించి
కొన్ని అకాడమీస్ కోసం. ఇప్పుడు ఇది వరకు క్లబ్స్ సిస్టమ్ ఉంది, మధ్యలో దెబ్బతింది మేడం. ఆ సిస్టమ్ అంతా కూడా ఎక్కడికక్కడ క్లబ్స్ని మళ్ళీ ఉత్తేజపరచడం. ఇక నుంచి రానున్న కాలంలో మాకు ఫెడరేషన్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తుంది కాబట్టి క్లబ్స్ కూడా కొన్ని క్లబ్స్ కూడా కోచెస్ని మా అసోసియేషన్ ద్వారా వేయాలని చెప్పి మేము అనుకుంటున్నాం. ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ వేరే కోచెస్ని కూడా నామినేట్ చేసుకుని, ఒక సీనియర్ ప్లేయర్స్ని అవ్వచ్చు, లేకపోతే వేరే స్టేట్స్ నుంచి నామినేట్ చేసుకుని కానీ ఇలా క్లబ్స్ని సిస్టమ్ డెవలప్ చేయడం. లీగ్స్ మాకు ఇంకో ప్రాబ్లం ఏంటంటే మేడం, రీసెంట్గా ఒక లీగ్ జరిగింది, యువ కబడ్డీ లీగ్ అని, ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్కి. ఆ లీగ్ రాగానే ఈ ఎవరైతే అపోజిషన్ బ్యాచ్ ఉన్నారో వాళ్ళని రకరకాలుగా హింసించడం జరిగింది. డ్రగ్స్ అంటారు, బెట్టింగ్స్ అంటారు, లేకపోతే ఇదంటారు. ఆల్రెడీ ఆ టోర్నమెంట్ జరిగిన రోజులు బాగానే ఉన్నాయి, అయిపోయిన కాడి నుంచి వాళ్ళ మీద ఇంకా స్టార్ట్ చేశారు. నేను చెప్పాను మొత్తం అందరూ ఒక ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది. జరిగిన రోజు టోర్నమెంట్ జరిగిన రోజు ప్లేయర్స్ అందరికీ మంచిగా ఫైనాన్షియల్గా ట్రయల్స్ ఒక్కొక్కరికి 15,000 రూపాయలు అలా బాగా బెస్ట్ ప్లేయర్కి అలా రావడం జరిగింది. మేమేంటంటే అక్కడి నుంచి సెలక్షన్ జరిగిన తర్వాత ఆంధ్ర తెలంగాణ లీగ్ పెట్టి ఒక్కొక్క ప్లేయర్కి 3 lakhs చొప్పున, 2 lakhs, 1 lakh అలా రేషియో చొప్పున వస్తే ప్రతి సంవత్సరం ప్లేయర్స్కి బెనిఫిట్ అవుతుందని మేము ఆలోచించడం జరిగింది. దాన్ని చెడగొట్టడంలో వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఒక ప్లేయర్కి బెనిఫిట్ జరిగేటప్పుడు దాన్ని ఏ విధంగా చెడగొట్టడం, కానీ మేము దాన్ని కొత్తదనంతో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్లో కాకుండా లీగ్స్ అనేది వేరే స్టేట్లో మేము సౌత్ ఇండియన్ లీగ్ ఒకటి స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తాం. దాన్ని బెంగళూరులోనో అదే తెలంగాణలోనో అలా వేరే స్టేట్స్లో పెడదాం అనుకున్నాం. అలాగే బీచ్ లీగ్ అనేది స్టార్ట్ అయితే మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ మంది ప్లేయర్స్కి బెనిఫిట్ జరుగుతుంది కాబట్టి ఎక్కువ బీచ్ కబడ్డీ మీద కూడా ఫోకస్ చేద్దాం. ఎందుకంటే బీచ్ కబడ్డీ మొత్తం అంతా మేడం మన కోస్టల్ ఏరియా నుంచే వస్తారు, బాగా పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి. వాళ్ళకి ఫైనాన్షియల్ స్ట్రెంత్ అవ్వాలంటే లీగ్స్ జరగాలి, దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం మేడం. సార్ 2015లో కృష్ణా జిల్లా సెక్రటరీగా స్టార్ట్ అయిన మీ ప్రయాణం ఆల్ ఇండియా చైర్మన్ లెవెల్ వరకు వెళ్ళింది. ఎలా అంటే ఈ మధ్యలో ఉన్న ఛాలెంజెస్ ఏంటి? ఛాలెంజెస్ అంటే చాలా ఉన్నాయి మేడం. 2015లో మా గురువు గారి యొక్క ఆదేశాల మేరకు, సాయి ప్రసాద్ గారి ఆదేశాల మేరకు నేను అప్పుడు డిస్ట్రిక్ట్ సెక్రటరీగా తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత నుంచి కృష్ణా జిల్లాలోనే రైవల్ వరకు స్టార్ట్ అవ్వడం జరిగింది. తర్వాత అక్కడి నుంచే ఇంకో వర్గం ఎవరైతే ఆ పోస్ట్ ఆశిస్తారో వాళ్ళు రోజు ఏదో ఒక విధంగా స్టార్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత అప్పుడున్న స్టేట్ అసోసియేషన్ వాళ్ళతో కొల్లీడ్ అవ్వటం, వాళ్ళ మీద అభియోగాలు రావటం, దానికి నన్ను బలిపశం చేయాలని చూశారు. కానీ వాళ్ళ తీసుకున్న గుంట్లో వాళ్ళే పట్టడం జరిగింది. తర్వాత నేను కోర్టుకు వెళ్ళి కోర్టులో విజయం సాధించి 2023లో ఆంధ్ర సెక్రటరీ కావడం జరిగింది. ఆంధ్ర సెక్రటరీ అయిన కాడి నుంచి తర్వాత ఇండియన్ కబడ్డీ ఫెడరేషన్లో ఎగ్జిక్యూటివ్ మెంబర్గా లాస్ట్ టైం జరిగిన ఎలక్షన్లో నేను కంటెస్ట్ చేయడం జరిగింది, అక్కడ కూడా విజయం సాధించాను. తర్వాత రీసెంట్గా మసూలా బీచ్ ఫెస్టివల్ మళ్ళా మా ఫెయిత్ని మార్చిందని చెప్పుకోవాలి, పునర్వైభవం తెచ్చిపెట్టింది. ఎందుకంటే ఆ టోర్నమెంట్ అనేది మాకు ఎప్పటికీ మర్చిపోలేని ఒక మధురానుభూతి. ఆ టోర్నమెంట్లో నేను చేసిన, నాకు పడిన కష్టానికి గుర్తింపు, కానీ అలాగే మన ప్లేయర్స్ నాకు ఇచ్చిన గిఫ్ట్ గోల్డ్ మెడల్, దానికి ప్రతిఫలమే నాకు చైర్మన్, అలాగే నా ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ కుటుంబ సభ్యులు ఎవరైతే మా కార్యవర్గ సభ్యులు ఉన్నారో, మా ప్రభావతి మేడం ప్రెసిడెంట్ గారు కానీ, వర్కింగ్ ప్రెసిడెంట్ అర్జున్ రావు గారు, మా అన్న సుబ్బరాజ్ అన్న ట్రెజరర్ గారు, నాంచారి అన్న, అలాగే పాస్టర్ సుధాకర్, రాంబాబు గారు, వైజాగ్ కృష్ణ అన్న కానీ, ఈ జర్నీలో మీకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరు అందరూ వయసులో పెద్దవాళ్ళే, కానీ ఏ రోజు కూడా వీడి చిన్నవాడు వీడు చెప్తే వినాలనే విధంగా లేకుండా అందరూ కూడా సపోర్ట్ చేశారు. రీసెంట్గా మేడం మేము జూనియర్ నేషనల్స్ కండక్ట్ చేయడం జరిగింది. దానికి విష్ణువర్ధన్ రావు గారు, నందమూరి విష్ణువర్ధన్ రావు గారని వన్ ఆఫ్ ది సీతారామ గార్డెన్స్ వన్ ఆఫ్ ది కదా, దాని మొత్తం ఓనర్ ఆయన ఇచ్చిన సపోర్ట్ అయితే మాత్రం అది ఎండ్లెస్, అంత సపోర్ట్ ఇచ్చారు. ఎందుకంటే రేపు నేషనల్స్ అంటే ఈరోజు నన్ను అరెస్ట్ చేయాలని చూశారు. నా నేషనల్స్ ఆపాలి, ఎందుకంటే నేషనల్స్ వాళ్ళ చేయలేరు కాబట్టి నేను చేస్తుంటే దాన్ని ఆపాలని రకరకాలుగా ట్రై చేశారు. ఆ టైంలో ఆయనకి పాపం చాలా ప్రెజర్స్ ఇచ్చారు గవర్నమెంట్ నుంచి కూడా, కానీ ఆయన కూడా ఒక దృఢ సంకల్పంతో
విష్ణువర్ధన్ రావు గారు చేసిన హెల్పే కానీ ఇవన్నీ కూడా నన్ను ఒక మంచి స్ట్రాంగ్ పర్సన్గా మార్చారు. పర్సన్గా నిలబెట్టినాయి. దానికి మాత్రం వీళ్ళందరికీ పేరు పేరున ఎవరైతే నా ఫ్యామిలీ మెంబర్స్ కుటుంబం ఫ్యామిలీ మెంబర్స్ అంటే నా ఫ్యామిలీ మెంబర్స్ కబడ్డీ అసోసియేషన్లో ఉన్న మెంబర్సే నా ఫ్యామిలీ మెంబర్స్. ప్రత్యేకంగా నేను ఇంకా వేరే ఫ్యామిలీ మెంబర్స్ అనుకోను, వీళ్ళే నాకు అంతా ఒక అండదండ అనమాట. సార్ అసలు ఆంధ్ర టీంకి ఒక ప్లేయర్ని సెలెక్ట్ చేయాలంటే అసలు ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు, అంటే ఏ క్రైటీరియా మీద? అంటే ఇప్పుడు ఏం చేస్తారంటే మేడం, ఫస్ట్ ఆల్ ఇండియా ఫెడరేషన్ నేషనల్స్ డేట్స్ అనౌన్స్ చేసి ఒక డేట్స్ ఇస్తుంది. ఆ డేట్స్ ఇచ్చినప్పుడు మనం ఒక ఇంటర్ డిస్ట్రిక్ట్ స్టేట్ ఛాంపియన్షిప్ ఇక్కడ మనం చేసుకుంటాం. అప్పుడు మేము ఏం చేస్తామంటే జిల్లాలకు సర్క్యులర్ ఇస్తాం మేడం. జిల్లాల్లో పేపర్ యాడ్ ఇచ్చి సెక్రటరీస్ సెలక్షన్స్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి స్టేట్ ఛాంపియన్షిప్లో ఒక సీనియర్ ప్లేయర్స్తోనూ ఇండియన్ ఆర్మీ ఫెడరేషన్ వాళ్ళతోనూ ఒక సెలక్షన్ కమిటీ వేయడం జరుగుతుంది. ఆ సెలక్షన్ కమిటీ ఒక ఆంధ్ర టీంని సెలెక్ట్ చేస్తుంది. దానికి ఒక 20 days 15 days కోచింగ్ క్యాంప్ పెట్టి మళ్ళీ ఫైనల్ అక్కడ ప్రాబబుల్స్ని తీస్తారు. మళ్ళీ కోచింగ్ క్యాంప్ పెట్టి ఫైనల్ సెలక్షన్ తీసి ఆంధ్ర టీం పంపించడం జరుగుతుంది. సార్ సాధారణంగా కబడ్డీ అంటే కోత లేకుండా అస్సలు ఉండదు. సాధారణంగా ప్లేయర్స్ వస్తేనే మేము వదలం. ఇలా ఈరోజు ఎస్పెషల్లీ ఆల్ ఇండియా చైర్మన్ వచ్చారు. ఆ చైర్మన్తో మేము కూత పెట్టించుకోకుండా మా కబడ్డీ గేమ్ ఎలా స్టార్ట్ చేస్తాం? సో మా కోసం ఒక్కసారి కూత పెట్టండి. జై కబడ్డీ. సూపర్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఎస్, కబడ్డీకి కంచుకోటగా ఆంధ్రప్రదేశ్ మారాలని, మీ సంకల్పం నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. మీ విలువైన సమయాన్ని మా వైకే టీవీతో మీ సక్సెస్ఫుల్ స్టోరీని, స్ట్రగుల్స్ని మాతో షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు కూడా, మీ వైకే టీవీకి కూడా, మాలాంటి చిన్న చిన్న వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తూ ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. చిన్నగా అడిగేశారు, ఇవాళ పెద్దగా ప్రపంచం అంతా తెలిసేలా మన తెలుగుడి సత్తా చూపించారు. ఎస్, చూశారు కదా, ఇది వాళ్ళ గెస్ట్ ఎపిసోడ్. మరో గెస్ట్తో మీ ముందుకు వచ్చేస్తా. దిస్ ఈస్ గగన్ సైనింగ్ ఆఫ్.